Hey guys, welcome to my channel. ఈ రోజు మనం ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్లాట్‌ఫామ్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ ప్లాట్‌ఫామ్ లో మీరు జస్ట్ చాట్ చేస్తే మీకు కావాల్సిన అప్లికేషన్ ని కంప్లీట్ గా బిల్డ్ చేస్తుందన్నమాట. అదే లవ్ బెల్. ఓకే, సో డిఫరెంట్ గా ఉందని అనుకోవద్దండి. సో ఈ ప్లాట్‌ఫామ్ లో మీరు డేటాబేస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, పేమెంట్ ఇంటిగ్రేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేసుకోవచ్చు. మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అది మీకు కావాల్సిన ఫంక్షనాలిటీ అన్నిటిని కూడా క్రియేట్ చేస్తుంది. మీకు తెలిసిన ఏదైనా రెఫరెన్స్ సైట్స్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని యూస్ చేసుకొని. సో ఇది మనకి చాలా ఫాస్ట్గా SaaS అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. మీరు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని కేవలం మీరు చాట్ చేస్తూనే బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామంది ఈ అప్లికేషన్స్ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. సో ఈ ప్లాట్ఫామ్ మీరు డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం లవ్ బెల్ ప్లాట్ఫామ్లోకి వెళ్దాము. సో మీరు ఫస్ట్ అయితే సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్ అప్ చేసి కొన్ని యాప్స్ని కూడా చూసాను అనమాట. సో సైన్ అప్ చేసుకున్నాక మనకి డైలీ 5 క్రెడిట్స్ అయితే వస్తుంటాయండి. సో నేను ఆల్రెడీ ఈరోజు 2 క్రెడిట్స్ని యూస్ చేసుకున్నాను. అండ్ మనకి ప్రైసింగ్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఓకే, మీరు ఎవరినైనా ఇన్వైట్ చేద్దాం అనుకుంటే, అంటే కొలాబరేషన్ కోసం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ నేను క్రియేట్ చేసినవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకా చాలామంది డెవలపర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి అనమాట. సో మీరు వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వాటిని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ని రెఫరెన్స్గా ఇచ్చేసి ఒక ఇమేజ్ని సో క్రియేట్ చేయమని అనమాట, షాపింగ్ కార్ట్ని. సో అదైతే ఈ విధంగా క్రియేట్ చేసింది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆ ఇమేజ్ని ఇచ్చాను. ఓకే, ఆ ఇమేజ్ని ఇచ్చి నేను ఏం చేయమన్నానంటే ఎగ్జాక్ట్ రెఫరెన్స్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయమన్నాను. సో వెంటనే అది క్రియేట్ చేసింది. అలాగే నేను ఒక SaaS అప్లికేషన్ కూడా క్రియేట్ చేయమన్నాను అనమాట. సో దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎక్కువ ఏం చెప్పలేదు దానికి, కేవలం నేను బిల్డ్ ఏ ల్యాండింగ్ పేజ్ ఫర్ SaaS స్టార్టప్ అని ఇచ్చాను అనమాట, అంతే. సో అది ఏమేమి క్రియేట్ చేస్తుందని చెప్పిన తర్వాత దాని తర్వాత ఒక ఆర్టిఫాక్ట్ని అయితే క్రియేట్ చేసింది. దానికి సంబంధించిందంతా ఇక్కడ మనకి క్లియర్గా ఉందండి. చూడండి ఎలాంటి కలర్స్ని యాడ్ చేసిందో. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైసింగ్ టేబుల్ని కూడా యాడ్ చేసింది అనమాట, SaaS అప్లికేషన్ అన్నాం కాబట్టి. ఓకే, SaaS అంటే మరలా ఏదో అనుకోవద్దు, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఇంకొక అప్లికేషన్ నేను స్టార్టింగ్లో 15 days ago అప్పుడు ట్రై చేసినప్పుడు కూడా దీన్ని ఒకసారి చూశాను అనమాట. సో అప్పుడు కూడా నేను ఒక BMI క్యాలిక్యులేటర్ని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. సో దానికి అప్పుడు చెప్పాను అనమాట, నాకు ఇట్లా కావాలి, సో నాకు బెస్ట్ UI కావాలని చిన్న ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చాను. ఎక్కువ ఏం అంటే మనకి ప్రాంప్ట్ నేను జనరల్గా LLMస్తో ఇంటరాక్ట్ అయినట్టు ఇక్కడ ఏం అవ్వలేదు, జస్ట్ నేను సింపుల్ ప్రాంప్ట్స్ని ఇచ్చాను అనమాట. బట్ అయినా కూడా చాలా మంచిగా అయితే ఇది మనకి క్రియేట్ చేసిందండి. సో ఇక్కడ మనం ఒకసారి ట్రై చేయొచ్చు దీన్ని. సో ఇక్కడ మనం ఏజ్ 30 అని ఇచ్చేస్తున్నాను, వెయిట్ 70 kilos ఇచ్చాను, హైట్ 170 cm అని ఇచ్చాను కదా. సో క్యాలిక్యులేట్ మై BMI అంటే, సో ఇది బ్యాక్గ్రౌండ్లో మనం క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. హెల్తీ వెయిట్ అనేది చెప్తుంది ఇక్కడ మనకి. ఇప్పుడు నేను ఏజ్ 24, వెయిట్ వచ్చేసి 59, హైట్ 170 cm అని ఇచ్చినప్పుడు మనకి 20.4 అని అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లాగా మనం BMI క్యాలిక్యులేషన్ని ఇంటరాక్టివ్ యాప్ని అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు నచ్చినట్టు మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మన కోడ్ని కూడా చూడొచ్చు, బట్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటేనే మీకు ఎడిట్ చేయడానికి వీలు కల్పిస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూస్తే మనకి ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, కోడ్కి సంబంధించిన ఫోల్డర్స్, బట్ మనం ఎడిట్ చేయలేము అనమాట వీటిని. ఓకే, అండ్ ఇక్కడ సూపర్ బేస్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనం డేటాబేస్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్ మన అప్లికేషన్ డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది, మనం హ్యాపీగా దీన్ని డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ గిట్హబ్లో కూడా పుష్ చేసుకోవడానికి వీళ్ళు మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ లోపల మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. సో ఇక్కడ మనం గమనిస్తే మనం డొమైన్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు అనమాట. మన దగ్గర ఏదైనా డొమైన్ ఉన్నా, పర్చేస్ చేసుకున్న వాటిని కూడా కనెక్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది వెబ్లోకి పబ్లిష్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం బిల్లింగ్ లోపలికి వెళ్తే వీళ్ళు ప్రైసింగ్ చూడండి, మీకు మంత్లీ 5 క్రెడిట్స్ ఇస్తారు. ఆ 5 క్రెడిట్స్ లోపలే మీరు ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి వీటిలో ప్రైవేట్ ప్రాజెక్ట్స్, మీకు కస్టమర్ డొమైన్ యాడ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి డేటాబేసెస్ కనెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు దీంట్లో నెక్స్ట్ ప్లాన్స్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచైనా మీరు సూపర్ బేస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మీరు స్ట్రైప్
బిల్లింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట మీ ప్రాజెక్ట్స్కి సంబంధించి. అది కూడా మీరు ఈజీగానే చేసుకోవచ్చు. దానికి ఒక టోకన్స్ ఉంటాయి, అవి సీక్రెట్ టోకన్స్. సో వాటిని ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్లో మనం చాలా ఈజీగా మనం యాప్స్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు అండి. మనం అనుకుంటుంటాం కదా మనమే రాయాల కోడ్ అని, కానీ ఏఐ వల్ల ఇవన్నీ కూడా, ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయండి. మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీ డైలీ లైఫ్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ వర్క్ని చాలా స్మార్ట్గా చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో మీరు ఏదైనా డెమో ఇవ్వాలనుకున్నా కూడా సింపుల్గా ఈ వెబ్సైట్కి వచ్చేసి మీరు నా ప్రాజెక్ట్లో ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఒక ల్యాండింగ్ పేజెస్ని క్రియేట్ చేసేసుకొని మీరు డెమో ఇవ్వచ్చు కూడా. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ డైలీ 5 క్రెడిట్స్ ఇస్తుంది కాబట్టి మంత్లీ మనకి 150 క్రెడిట్స్ వరకు వస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరు కావాల్సిన దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో దీన్ని గమనించి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. ఓకే, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.